డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో SA1 ఎగ్జామ్ 10th క్లాస్ SA1 ఎగ్జామ్ హిందీ మోడల్ పేపర్లో క్వశ్చన్ నెంబర్ 1 to 4 ఇంతకుముందు చదువుకున్నాము. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 5 చూద్దాం. ఇందులో సమాసం అంటే ఏమిటి? రెండు పదముల కలయిక. దీంట్లో ప్రతి దాంట్లో రెండు పదాలు ఉంటాయి. సుబహ్, శ్యామ్. ఎక్కువగా మనకి వచ్చే సమాసాల్లో కొన్ని మాత్రమే ఎక్కువగా వస్తాయి అనుకున్నవే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సుబహ్, శ్యామ్ ఇందులో రెండు పదాలు ఉన్నాయి. రెండు కూడా జంట పదాలు అంటాం. జంట పదాలు ఉన్నప్పుడు ద్వంద్వ సమాస్. గుడు సవారి, ఇది ఘోడే పర్ సవారి దీని అర్థం. ఘోడే అంటే గుర్రము. మామూలుగా అయితే ఘోడ అంటాం. గుర్రం మీద ఎక్కి వెళ్లే ఒక వ్యక్తిని గుడు సవారి అంటాం. ఘోడా సవారి అనం. ఈ గుడు సవారి దీన్ని విడదీసినప్పుడు ఘోడే పర్ సవారి. పర్ అంటే ఏమిటి? కారక చిహ్నం. కారక చిహ్నం వచ్చినప్పుడు దాన్ని తత్పురుష సమాస్ అంటాం. తత్పురుష సమాస్. ఇక్కడ సే గాని, మే గాని, పర్ గాని ఎక్కడ ఈ కారక చిహ్నాలు ఎక్కడొచ్చినా సరే ఈ సమాసాన్ని తత్పురుష సమాస్ అంటాం. జీవ, జంతు సేమ్ ఇట్లాగే రెండు ఉన్నాయి కదా, జీవ, జంతు. దీని ఏమంటారు? ద్వంద్వ. జీవ, జంతు అయిపోయింది. సుపుత్ర అనే దాంట్లో ముందు ఇదేంటి? విశేషణ. సు అంటే మంచి, గుణము తెలియజేసేది విశేషణ. విశేషణం ఉన్నప్పుడు దీన్ని కర్మధారయ అంటాం. తెలుగులో కూడా ఉంది, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము అంటాం. హిందీలో కర్మధారయ అంటాం. కళామర్మజ్ఞం, కళాకా మర్మజ్ఞం. కళ బాగా వచ్చిన వ్యక్తి. ఈయన్ని కళ కా వచ్చింది కదా, కా వచ్చినప్పుడు ఏం చెప్పాను నేను ఇందాక? తత్పురుష అన్నా. లోకప్రియ, లోకాప్రియ, లోకం మొత్తానికి ఇష్టడైన వ్యక్తి. దీన్ని ఏమంటారు? తత్పురుష సమాస్. రాష్ట్రపతి, రాష్ట్రకాపతి, దేశమునకు నాయకుడు. దాన్ని కూడా తత్పురుష్ సమాస్. నీల్ కమల్, నీలముగా ఉన్న అంటే ఈ కమల్ యొక్క గుణాన్ని తెలియజేస్తుంది కాబట్టి విశేషణ. విశేషణ ముందు ఉన్నప్పుడు ఏం సమాసము? కర్మధారయ. ఇది క్వశ్చన్ నెంబర్ 5. ఈ సమాస్ అనే దాని మీద ఇంకా కొంచెం ఎలాబొరేట్ వీడియో తర్వాత చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు SA1 గురించే ఇది. పబ్లిక్ మోడల్, పబ్లిక్ ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చే టైంలో అంటే జనవరి ఆ టైంలో మళ్ళీ ఒకసారి దీని గురించి ఇంకొంచెం విస్తృతంగా చదువుకుందాం. క్వశ్చన్ నెంబర్ 6, సంధి విచ్ఛేద్ కర్ణ. హిమాలయ, దీన్ని విడదీయాలి. సంధి విచ్ఛేద్ అంటే ఒక పదాన్ని విడదీయడం. ఈ రెండు పదాలని విడదీయాలంటే మనం ఎట్లా పడితే అట్లా కాకుండా కొంచెం అర్థవంతంగా ఉండాలి పదాలు విడదీసినప్పుడు. హిమాలయ అనేది ఎట్లా విడదీయాలి చెప్పండి? హిమా ప్లస్ ఆలయ అంతేనా? కరెక్టేనా? కాదు. హిమా ప్లస్ ఆలయ ఉండదు. హిమ్ ప్లస్ ఆలయ. యువావస్థ, యువ ప్లస్ అవస్థ. యువ ప్లస్ అవస్థ. సంభావన, సం ప్లస్ భావన. సంకట్, సం ప్లస్ శ్రద్ధానంద్. శ్రద్ధ దీర్ఘం ఉండాలి, ప్లస్ ఆనంద్.
ప్రత్యేక్ ప్రతి ప్లస్ ఏక్, प्रत्येक की प्रति प्लस एक। पुरुषोत्तम पुरुष प्लस उत्तम। झंडोत्सव झंडा प्लस उत्सव। पुनरावृत्ति पुनः प्लस आवृत्ति పునరావృత్తి। నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7, పర్యాయ శబ్దం అంటే మీనింగ్సే। ఇదే హాత్ అనే ఒక పదానికి ఇంకా 2 పదాల ద్వారా హాత్ అనే అర్థం వచ్చినట్టుగా కొన్ని పదాలు ఉంటాయి। దీని పర్యాయవాచి శబ్దం। హాత్ అనే దానికి కర్ హస్త, కరము హస్తము తెలుగులో కూడా ఉన్నాయి। కరము హస్తం అన్నా కానీ హాతే। దిమాగ్, దిమాగ్ అంటే ఏమిటి? బ్రెయిన్, దీన్ని మస్తిష్క అంటారు, బుద్ధి అంటారు। ఉన్నతి అంటే డెవలప్మెంట్, ప్రగతి, వృద్ధి। మౌక, మౌక అంటే అవకాశము, దాన్ని హిందీలో ఏమంటాము? అవసర్ అంటాం। ఖండ్, ఖండ్ అంటే ఖండము, ఏకఖండము ద్విఖండము అట్లా। భాగము టుకడ ముక్క। ఖండ్ అంటే అఖండ భారత్ అంటాం, అఖండ అంటే ఖండము లేనిది అంటే మొత్తం ఒకటే అని అర్థం। ఉమ్ర వయస్సు, దీన్ని ఆయు అని కూడా అంటారు। నజర్ దృష్టి। ఆంఖ్ కన్నులు ఏమంటారు? ఇంకా నయనం నేత్రము అంటారు కదా తెలుగులో, అట్లాగే నయన నేత్ర। విపత్తి అంటే ఆపద, హిందీలో ఏమంటారు? సంకట్। ధీరజ్ ధైర్య। ఆసమాన్ ఆకాశ్, ఎట్లా ఉంటాయి పర్యాయ పదాలు। నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8, ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 8లో ఉపసర్గ చూద్దాం। ఉపసర్గ అంటే మనం చెప్పాను కదా మీకు, మొదట్లో కలిసే పదము, ఒక ముఖ్యమైన పదానికి మొదట్లో కలిసే ఒక పదం। ఇది మొదటి అసలు మెయిన్ పదం కంటే చిన్నదిగా ఉంటుంది, 1-2 అక్షరాలతోనే ఉంటుంది ఎక్కువ శాతం। ఉదాహరణకి అమర్, ఇందులో అ అనేది ఉపసర్గ, అ అనేది మర్ అనే పదానికి కలిసింది కాబట్టి। ఉపస్థితి ఉప। అధికాంశ్ అధిక్ అంశ్, ఇందులో అధిక్ అనేది ఉపసర్గ। ప్రతిదిన్లో ప్రతి। స్వతంత్రత స్వ। సంకల్ప సం। ప్రత్యేక్ ప్రతి। అపూర్వ అ, ఇవి ఉపసర్గలు। నెంబర్ 9 ప్రత్యయ్। ప్రత్యయలో చివరిలో కలిసే పదం గురించి మనం చెప్పుకోవాలి। చర్చ అనే పదానికి చివరిలో ఈత్ అనేది పదం కలవటం వల్ల అది అర్థం మారింది కాబట్టి ఈత్ అనేది ప్రత్యయ్। సాహసిక్ లో సాహస్ అనే పదానికి ఇక్ అని కలిసింది కాబట్టి ప్రత్యయం ఏమిటి? ఇక్। చటపటాహట్ లో ఆహట్ అనేది ప్రత్యయ్। శబ్దహీన్ హీన్। దైవీయ। ఆకర్షిత अपमानित। सामूहिक हिक కాదు ఇక్। సమూహ ప్లస్ ఇక్ ఇట్లా ఉంటాయి। నెంబర్ 10 లింగ బదలనా చూద్దాం। లింగ బదలనాలో పుల్లింగ్ స్త్రీలింగ్ ఉంటాయి। ఛాత్ర పుల్లింగ్, స్త్రీలింగ్ ఏంటి? ఛాత్రి అంటారు కొంతమంది, చూడండి దీనికి దీర్ఘం ఇవ్వాలి। ఛాత్ర అంటే స్త్రీలింగ్। లేఖకి లేఖకి అని రాస్తారు కొంతమంది, లేఖిక। కవికి కవయిత్రి। ఆద్మీకి ఔరత్। లడకాకి లడకి। బాలకకి బాలిక స్త్రీలింగ్। పితాకి మాత। భాయికి బహన్। అట్లాగే రాజాకి రాణి, ఇట్లా ఉంటాయి స్త్రీలింగ పుల్లింగ। బయల్కి గాయ్, ఇట్లా మార్చాలి, కన్ఫ్యూజ్ అవ్వద్దు। రకాలు ఉంటాయి కొన్ని, చివరిలో ఇట్లా దీర్ఘం వచ్చే కొన్ని ఉంటాయి, ఇట్లా గుడి దీర్ఘం వచ్చే కొన్ని ఉంటాయి, పూర్తి ఆపోజిట్ ఉంటాయి కొన్ని। ఆద్మీ ఔరత్, ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోండి। నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11,
కాల్ బదలన క్వశ్చన్ నెంబర్ 11. కాల్ బదలన చాలా పెద్ద టాపిక్. దీని గురించి మళ్ళీ తర్వాత చదువుకుందాం పూర్తిగా. కానీ ఇప్పుడు జస్ట్ కొన్ని ఉదాహరణలు చూద్దాం. నిన్న వీడియోలో చెప్పాను, కాల్ బదలనాల్లో వర్తమాన కాల్, భూతకాల్, భవిష్యత్ కాల్ 3 ఉంటాయి. వర్తమాన కాలంలో చివరిలో ఏముంటాయి? తా గాని, తే గాని, తీ గాని ఉంటుంది. తాత్కాలిక వర్తమాన కాలం అయితే రహా గాని, రహే గాని, రహీ గాని ఉంటాయి. భూతకాల్ అయితే యా గాని, ఏ గాని, ఈ గాని, అంటే గయా, గయి, గయే, ఆయా, ఆయే, ఆయి అట్లా ఉంటాయి. లేదా థా గాని, థే గాని, థీ గాని. ఈ థా, తేతి ఎప్పుడు ఉంటాయి అంటే పాస్ట్ టెన్స్ లో, పూర్వకాలంలో ఎప్పుడో ఫలానప్పుడు జరిగిన పనిని చెప్తే. మామూలుగా అయితే సింపుల్ పాస్ట్ అయితే, సామాన్య భూతకాలం అయితే ఒక గయా, ఒక ఆయా ఇట్లా ఉంటుంది. ఎప్పుడు గయా అనేది ఉండదు, ఎప్పుడు అనేది ఉండదు, కరెక్ట్ గా క్లారిటీగా ఉండదు. కానీ థా వచ్చినప్పుడు కల్ శ్యామ్ కో వహో గావ్ గయా థా, ఎప్పుడు వెళ్ళాడో ఉంది, ఎప్పుడు వెళ్ళాడో వివరంగా ఉంటుంది. వివరంగా లేకపోతే, స్పష్టంగా లేకపోతే అది మామూలు సామాన్య భూతకాల్. ఆసన్న భూతకాల్ అని ఒకటి ఉంది. ఆసన్న భూతకాలం అంటే ఇప్పుడే జరిగింది, దీనికి హై వస్తుంది. వహ గయా హై, అభి గయా హై. ఎక్కడ ఎప్పుడు వెళ్ళాడు వీడు, ఎప్పుడు వెళ్ళాడు ఏంటని వచ్చాడు నువ్వు ఫ్రెండ్ వచ్చి, ఇప్పుడు వెళ్ళాడు అంటావు, అభి గయా హై. హై అనేది భూతకాల్లో హై వస్తే ఆసన్న భూతకాల్. భవిష్యత్ కాలంలో ఏముంటాయి? చివరిలో గా గాని, గే గాని, గీ గాని, ఆయగా, ఆయేంగే, ఆయేగి ఇట్లా ఉంటుంది. ఇక్కడ పక్షి ఆసమానమే ఉడితే హై, ఇది ఏ కాలంలో ఉందో అడుగుతాడు అంతే. పక్షులు భవిష్యత్ బహువచనం కూడా ఇది పక్షి అనే అనాలి, పక్ష్యాం అనకూడదు. పక్షి ఆసమానమే ఉడితే హై, ఇది పక్షుల పక్షి ఒకటే ఉందా అని ఎట్లా తెలుస్తుంది మనకి? వాక్యం మొత్తం చదివిన తర్వాత తెలుస్తుంది. ఎక్కడ? ఇక్కడ చుక్కుంది కదా లాస్ట్ లో హై మీద, కాబట్టి ఇది బహువచనం. పక్షి ఆసమానమే ఉడితే హై, ఇది భూతకాల్లో ఉందా, వర్తమాన కాలంలో ఉందా, భవిష్యత్ కాలంలో ఉందా చెప్పాలి. వర్తమాన కాలంలో ఉంది. ఎందుకని చెప్పారు? నేనేం చెప్పాను? వర్తమాన కాలం ఏముంటాయి చివరిలో? తా గాని, తే గాని, తీ గాని ఉంటాయి. ఇక్కడ ఉందా అన్నా? ఏముంది? తే ఉందిగా, కాబట్టి ఇదేంటి? వర్తమాన్ కాల్. ఉసినే పుస్తక పढ़ी, పढ़ी అయిపోయింది, భూతకాల్. లడకేనే ఫిల్మ్ దేఖి అయిపోయింది, ఇది కూడా భూతకాలే. మోహన్ గాడి చలాయేగా, భవిష్యత్ కాల్. గా గాని, గే గాని, గీ గాని వస్తే జరగబోయే పని. చలాయేగా ఇక్కడ గా ఉంది కాబట్టి భవిష్యత్ కాల్. గోపాల్ ఖేల్ రహా హై, వర్తమానంగా నేను చెప్పాను. రహా రహే రహి అని, రహా రహే రహి ఆడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఒక పని మొదలయ్యి ఇప్పుడు జరుగుతూ ఉంది, కాసేపట్లో అయిపోతుంది. ఇది దీనికి సిద్ధాంతం. ఒక పుస్తక పడతా హై, వర్తమాన్ కాల్. తా గాని, తే గాని, తీ గాని ఉంటాయి. ఈ విధంగా ఉంటాయి. చివరి ప్రశ్న శుద్ధ రూప్. ఇక్కడ ఏదో ఒక తప్పుతో ఇస్తాడు వాక్యం, ఆ తప్పు ఏంటో కనుక్కోవాలి, సరిచేసి రాయాలి. హమ్ బాజార్ ఆతా హై, హైకి చుక్కుండాలా? హమ్ బాజార్ ఆతా హై, హై మీద చుక్కుండాలా? ఆ తే ఉండాలా? ఆతే హై ఎందుకు అనకూడదు? నువ్వు బజార్కి వెళ్తున్నావు, నేను కూడా వస్తున్నా అనొచ్చుగా. నువ్వు వెళ్ళు, నేను కూడా వస్తున్నావు. హమ్ బాజార్ ఆతా హై రైటే, ఆనా రైటే. ఆతాహై అనేది ఇంకా తప్పే ఉన్నదా? ఇక్కడ ఎక్కడ తప్పు ఉంది? ఇక్కడ హమ్ అనేది బహువచనం కాబట్టి క్రియ కూడా బహువచనాలు ఉండాలి. హమ్ అనేది బహువచనం కాబట్టి క్రియ కూడా బహువచనంలో ఉండాలి. అంటే ఆతాహై అనేది ఆతే రాసి హై మీద చుక్కబెట్టాలి. తుమ్ జాతా హై,
తుమ్ అనే దాంతో మొదలైన ప్రతి వాక్యంలో చివరిలో తే రావాలి. ఇక్కడ జాతే హో. మై పుస్తక్ పడతా హై. తుమ్ తుమ్హారా నామ్ బతావో. చెప్పండి ఇప్పుడు. తుమ్ తుమ్హారా, హమ్ హమారా, మై మేరా అటు ఉండకూడదు. తుమ్ అంటే నీవు, నీ పేరు చెప్పమంటాడు. నీ యొక్క పేరు అన్నప్పుడు తుమ్ అపన. ఇక్కడ ఏం రాయాలి? అపన రాయాలి. తుమ్ సబసే సుందర్ హై. తుమ్తో మొదలైనప్పుడు ఏమి చెప్పాను? హో రావాలి. తుమ్ సబ్సే సుందర్ హై ఉంది కాబట్టి దీన్ని తీసేసి హో రాయాలి. మై మేరా కామ్ కర్తా హూ. మై మేరా ఉండదు. ఎక్కడేముంది? తుమ్ తుమ్హారా బదులు అపనా పెట్టాం. ఇక్కడ కూడా మై మేరా బదులు అపనా రాయాలి. మై పతంగ్ ఉడాతా హై. మైతో మొదలైనప్పుడు చివరిలో హూ రావాలి. వహ్ లోగ్ జా రహే హై. వహ్ లోగ్ ఉండదు. ఎందుకంటే వహ ఏకవచనం, లోగ్ బహువచనం కాబట్టి వే లోగ్. ఇక్కడ వే రాయాలి. మేరేకో ఘర్ జానా హై. కాదు, ఈ మేరేకో మొత్తం తీసేసేయాలి. ముజే. ముజే గావ్ జానా హై. ఎట్లా? ఈ విధంగా 12 ప్రశ్నలు ఫస్ట్ సెక్షన్ లో ఉంటాయి. మిగతా సెక్షన్స్ గురించి ఆల్రెడీ చెప్పాను. కాబట్టి మీరు SA1 లో ఇంకా మిగిలిన క్వశ్చన్లు కానీ, లెటర్ రైటింగ్ కానీ, ఎస్ఏ రైటింగ్ కానీ ఇవన్నీ కూడా ఇంతకు చెప్పినట్టుగా చక్కగా మీ టైం సద్వినియోగం అయ్యేటట్టుగా చూసుకొని ప్లాన్ చేసుకొని రాయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.